ఎవడు పుట్టించిండో ఎందుకు పుట్టించిండో తెలియదు కానీ ఆడోళ్ళకి 2500 ఇస్తురని పుకారు లేపిరట. ఖాతం ఇక ఇది తెలిసిందే లేటు. మన వాళ్ళకి ఎట్లా లైన్ కట్టిరో చూడురి. ఓ అమ్మునే ఈడికెళ్ళాడిదాకా ఎంత పెద్ద లైన్ ఉందో కదా. హాగరో ఎగబడి మరి పేపర్లు ఇవ్వబట్టిరు. మరి వీళ్ళకి ఎవరు చెప్పిరో తెలియదు కానీ కాంగ్రెస్ సర్కార్ ఎలక్షన్లు అప్పుడు చెప్పింది కదా ఆడోళ్లకు 2500 ఇస్తామని. ఆ మాట పట్టుకొని ఆడోళ్ళంతా పోస్ట్ ఆఫీస్ ముంగట లైన్ కట్టిరు. ఆడికి పోయినాక ఎందుకు వచ్చిరమ్మా మీరంతా, ఏం కావాలని అడిగితే అదేంటి సర్కార్ ఆడోళ్ళకి పైసలు ఇస్తుందట కదా అని చెప్పిరట. అది విన్న పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఊరక్క ఇదెక్కడి గమ్మత్రా వారి, మాకైతే దీని గురించి ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు, మరి మీకెవరు చెప్పిర్రు, మీరెట్లా వచ్చిర్రు అని వాళ్ళు అడిగితే దేనికోసం వచ్చారు అసలు? ఆధార్ కార్డు తీసుకుని వచ్చినాము. ఆధార్ కార్డు ఇస్తే అప్పుడు అప్లై చేసినాం కదా 2500 పడతాయని అప్లై చేసినాం కదా, దాని గురించి అమౌంట్ పడతాయని దాని గురించి మెయిన్ ఇప్పుడు అప్లై చేసి 2500 గవర్నమెంట్ నుంచి పడతాయి అన్నారు కదా ఇంతకు. మా తల్లే అప్పుడు అప్లై చేసుకున్నాం కదా పైసలు ఇస్తురని చెప్తే వచ్చిర్రా. ఇట్లా ఒగల నుంచి ఒగలు ఈ వార్త తెలుసుకొని ఊరికొచ్చిలా ఇల్లు కట్టిర్రు వికారాబాద్ పరిగి పోస్ట్ ఆఫీస్ ముంగట. మరి ఓ నోటిఫికేషన్ రాలేదు, న్యూస్ పేపర్లా టీవీలల్లో కూడా చూపియలేదు. అది నిజమని తెలుసుకోకుండా ఎట్లా నమ్మొచ్చిర్రో తెలియదు కానీ ఆడ పోస్ట్ ఆఫీస్ ముంగట గాయ చేసిరట జిరాక్సులు పట్టుకొని. ఇగో మళ్ళీ ఇది చూసి నిజంగానే పైసలు ఇస్తురు కావచ్చు అందుకే చూపిస్తురు వార్తలలో అని ఉరికి రాకుర్రి. సర్కార్ ఇప్పటికైతే ఆడోళ్లకు 2500 గురించి ఎసోంటి క్లారిటీ కాదు కదా, ఆ ఊసే ఎత్తుతలేదు. కాబట్టి సగం తెలుసుకొని పోయి గీల లెక్క ఆగం కాకుర్రి. ఏమంటున్నాం?